ఒక బాధాకరమైన సంఘటన, చాలా బాధేస్తుంది. నిన్నటి నుంచి కూడా నేను చూశాను. ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. అదే మరి ఒక ప్రభుత్వం కూడా వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది కూడా ఒక డెమాన్స్ట్రేషన్. అది ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా కంపెనీ, ఇది రెడ్ కేటగిరీలో ఉండే కంపెనీ. 17 మంది చనిపోవడం, ఇంకా ఒక 7 మంది, ఒక అతనికైతే 54% బర్న్స్ ఉన్నాయి, ఒక అతనికి 24% ఉన్నాయి, ఒక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. మిగిలిన వాళ్ళు మోర్ ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి. అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ గాని కొంచెం సీరియస్ ఇంజురీస్ గాని ఉన్నాయి. ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ కావడం ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది సీరియస్ గా ఉండే వాళ్ళందరినీ పరామర్శించాను. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్లి ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అనే పోస్ట్ మార్టం కు వచ్చి కుటుంబ సభ్యులు బాధితులు వచ్చారు వాళ్ళని పరామర్శించాను, ఓదార్చాను. కానీ కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది. 4 నెలల ప్రెగ్నెంట్, లేకుంటే ఒక బాబు కూడా 2 ఏళ్లు కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి, అతను చనిపోయి ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధేస్తుంది. ఇలాంటి సంఘటనలు చాలా సంఘటనలు, ఒక హృదయ విదారకమైన సంఘటనలు జరిగాయి. అవి చూసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి ఒక భరోసా ఇచ్చి మొత్తం అనౌన్స్మెంట్ కూడా మీరు ఒకసారి చూస్తే బాధితులందరికీ, చనిపోయిన వాళ్ళందరికీ 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, సీరియస్ గా ఇంజురీ అయిన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం, లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా 25 లక్షలు ఇవ్వడం, ఈ 3 కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం. ఈ రోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. అవి కూడా ఇమీడియట్ గా ఇస్తాం. అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు గాని కుటుంబాలు తేలేం. ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా ఉంటారో, ఎవరైతే ఆ కుటుంబానికి ఒక సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళు మనం తేలేం. అది జీవితాంతం తీరని లోటు.